కార్మిక కర్షకులకు ఆశాజ్యోతి మహిళా పక్షపాతి శ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వాగతం సుస్వాగతం. దాన్ని తుంచి వేర్లు పెంచే ధైర్యం ఉంటే చంద్రబాబు బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అజీజ్ గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దాన్ని తుంచి వేలు పెంచే ధైర్యం ఉంటే ఈ కలి ఆ కలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? గొంతు పోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఈ బొకేలు ఈ శాలువలన్నీ కూడా సార్ ప్రసంగం అయిన తర్వాత పెట్టుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అజీజ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అజీజ్ గారు అన్నా, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదికని అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జనసేన పార్టీ తరపున హృదయపూర్వక నమస్కారాలు.
స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా వేదిక మీద ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలకి, వేదిక ముందున్న జనసేన నాయకులు కార్యకర్తలు, టీడీపీ నాయకుడు కార్యకర్తలందరికీ వందనం, అభివందనం. ముఖ్యంగా చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో మాయమాటలు చెప్పాడు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్ని గాలికి వదిలేశాడు.